ఎకానమీని డెవలప్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకి మంచి సంపదలు కలుగుగాక, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా శక్తి వాళ్ళకి కలుగుగాక అని చెప్పి 4 విభాగాల్లో ఈ సమాజం మొత్తం నడుస్తూ ఉంటుందని చెప్పి ఆ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం అని చెప్పి చెప్తూ పశువులు బాగుండాలి, ఆవులు బాగుండాలి, మంచి పాలు రావాలి, చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పంటలు చక్కగా రావాలి, పండిన పంటల్లో ఔషధీ గుణాలు బాగుండాలి, ఆ ఔషధుల్లో అమృతత్వం ఉండాలి, విషతుల్యం ఉండకూడదు. ఈరోజు పెస్టిసైడ్స్తో కూడినటువంటి పదార్థాలలో విషం ఉంటుంది, అలా ఉండకూడదు అని ప్రతిరోజు పిల్లలు ప్రార్థన చెప్తారు. అలాగే సంగచ్చధ్వం సంవదధ్వం సంభూమనాంసి జానతాం అంటూ మనం కలిసి నడుద్దాం, మనం కలిసి ఆలోచిద్దాం, మనం కలిసి హృదయాలను పంచుకుందాం అని పండితులందరూ, అంటే ఈ సమాజం అంతా ఒక్క ఫోల్డ్లోకి రావాలి అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్తారు. ప్రార్థనా సమావేశం అంటారు. 9 వరకు ఇలా ఉండి ఆ రోజును ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. 9 నుంచి 12 వరకు మళ్ళీ వేదాధ్యయనం ఉంటుంది. 12కి మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ 1 గంట నుంచి 4:30 వరకు మళ్ళీ వేదం చదువుకుని, వేదము మళ్ళీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండి 4:30 నుండి 5:30 వరకు వీళ్ళ ఆటలు ఉంటాయి. ఇది ఇందాక చెప్పాను కదా మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి, ఆ మార్షల్ ఆర్ట్స్ ఆ సమయంలో 1 గంట సేపు ప్రతిరోజు కూడా కబడ్డీ ఆడుకుంటారు, కాస్త ఇట్లాంటివన్నీ నేర్చుకుంటారు. మళ్ళీ 5:30 నుంచి 6 వరకు సాయం సంధ్యావందనము అగ్నికార్యం అవి చేసేసుకుని సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర కీర్తిము లాంటివి పారాయణ చేసి 7:30-8 మధ్యలో భోజనం చేసి 8 నుంచి 9 వరకు చదువుకుని 9కి సమీక్షా సమావేశం అని చేసుకుంటారు. సమీక్షా సమావేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకున్నవన్నీ జరిగినాయా అని చెప్పి సమీక్ష చేసుకుని ఒక చిన్న కథ రాత్రిపూట ఒక 5 నిమిషాల కథ, ఒక 10 నిమిషాల కథ చెప్పుకొని ఆ కథ వింటూ అందరూ నిద్రలోకి జారిపోతారు. ఇలా ఉంటుంది రోజంతా. అయితే దీంట్లో విశేషం ఏంటంటే ఈ పాఠశాలని ఎవరు నడుపుతారంటే పిల్లలే నడుపుతారు. ఈ పిల్లల్లోనే ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో ఒకడు కార్యవాహ అని ఉంటాడు, వాడు హెడ్ అనమాట, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. వాడికి 2 సహకార్యవాహాలు ఉంటారు. వాడికి ఒక పెద్ద క్యాబినెట్ ఉంటుంది అనమాట. శారీరక ప్రముఖ్, బౌద్ధిక్ ప్రముఖ్, పోషణ ప్రముఖ్. రాజకీయం ఇక్కడే నడుస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ టీం ఉంటుంది, అర్చన ప్రముఖ్ అని అట్లా. సో వీళ్ళంతా ఆయా డిపార్ట్మెంట్స్ని వాళ్ళు తీసుకుని చక్కగా వాళ్ళు ఆయా పనులు చేసుకుని సాయంత్రం పూట అన్ని అనుకున్నవన్నీ సమంగా జరిగినాయా అని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకుని పడుకుంటారు. ఇలా ఉంటుంది దినచర్య అంతా. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఒకటేమో నిమిషం క్యాల్కులేట్ చేసి ఉంటుంది, ఒత్తిడి ఉండదు, చాలా మీరు చూడండి పిల్లల్ని హాయిగా సంతోషంగా ఉంటారు, ఆడుతూ పాడుతూ ఉంటారు, మానసిక ఒత్తిడి ఉండదు, పని ఉంటుంది. ఎప్పుడు తెల్లారింది ఎప్పుడు చీకటి అయింది తెలియదు, గడిచిపోతుంది, కాలచక్రం అలా వేగంగా సాగిపోతూ ఉంటుంది. అరే వీడొచ్చి 8 ఏళ్ళయిందా, వీడొచ్చి 6 ఏళ్ళు అయిందా అనిపిస్తుంది నాకే. నేను ఎప్పుడన్నా పాత వీడియోలు చూస్తుంటాను కదా, ఆవిడ వీడొచ్చి 2 రోజులు అయిపోయిందా అనిపిస్తుంది. కానీ మీరు 16-17 ఏళ్ళకే వాళ్ళని పంపించేస్తానంటే నేను అనుకుంటున్నానంటే అక్కడి నుంచి ఒక 4-5 ఏళ్ళు వాళ్ళకి, అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇంకొక 4-5 ఏళ్ళు పెంచితే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే నేనేం ఆలోచిస్తున్నానంటే అండి, కొంచెం అదే చెప్తున్నాను కదా, నేను అనేక ప్రాజెక్ట్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ప్రాథమిక విద్య అనుకున్నాం, ఈ ప్రాథమిక విద్య తరువాత ఏమిటి అని నేను ఆలోచిస్తున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ తొందరలో మొదలు పెట్టాలి అని ఉంది. అయితే ప్రతిదానికి శక్తి కావాలి కదా. సో కొంత సమయం పడుతుంది. నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక 8-10 ఏళ్లలో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, అంటే ఇక్కడ తర్వాత ఏమిటి అనే కన్ఫ్యూజన్ లేకుండా దీని కంటిన్యూటీ ఉండేటట్లుగా ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నాను. సమయము సందర్భాన్ని బట్టి నేను దాన్ని ప్రకటించడానికి ఆలోచిస్తాను. నేను దాని కార్యాచరణ, అంటే దాన్ని అది ఎలా ఉండాలి, దాని పాఠాలు ఎలా ఉండాలి, దాని ఎన్ని డివిజన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నాను. అలాగే అమ్మాయిల కోసం గురుకులం కూడా ఆలోచిస్తున్నాను. అవసరం కూడా అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఫెర్టిలిటీ సెంటర్స్ ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే అంత దారుణంగా పెరిగిపోయింది, తెలియదు ఏం లేదు. అమ్మాయిల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఇప్పుడు మన
అంటే ఛాందస్సులు అంటుంటారు, మళ్ళీ ఏదేదో అంటారు. కానీ అదే చెప్తున్నాను, ప్రతిదాన్ని ప్రశ్నించడం అనేది ఒక గొప్పతనం అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ప్రతిదాన్ని దానికి ఇచ్చే విలువ దానికి ఇవ్వాలి. అంటే మన సాధనలో ఏమండి, మనం బట్టలు ఇలా కట్టుకోవాలంటే అలా ఎందుకు కట్టుకోవాలండి, నా ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటాను అంటే అలా కుదరదు. అలా ఉంటే దానికి సంబంధించిన కష్టాలు దానికి వస్తాయి. ఆ కష్టాలు నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు చూడలేవు. మన వాళ్ళు ఒక చిన్న కథ చెప్తారండి. అంటే మన వాళ్ళు చెప్పే ఆచారాలలో ఎంత మహత్వం ఉంటుందో చెప్తాను. మళ్ళీ ఈ చెప్పిన దాన్ని కూడా మూఢాచారం అంటే మనం చేసేది లేదు ఎవరికే. ఒకసారి ఒక గురువు గారి భార్య ఒక వ్రతం చేసుకోవాలి. ఆ వ్రతానికి ఆవిడ ఒక ముక్కు పుడక పెట్టుకోవాలి. ఈ ముక్కు పుడక ఆవిడ దగ్గర లేదు, రాజుగారి భార్య దగ్గర ఉంది, రాణిగారి దగ్గర ఉంది. సో రాణిగారి ముక్కు పుడక తీసుకొచ్చి ఆ వ్రతం పెట్టుకుని వ్రతం చేసి మళ్ళీ ముక్కు పుడక ఆవిడకి ఇచ్చేయాలి. సో శిష్యుడికి చెప్తారనమాట ఈ గురువు గారు, నువ్వు వెళ్ళి రాణిగారి దగ్గరికి వెళ్ళు, అమ్మగారు వ్రతం చేసుకోవాలి, ముక్కు పుడక ఇమ్మని వెళ్తారు. ఆ పిల్లవాడు వెళ్తారు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు అట్లా సభలో ఉంటారు. రాజుగారు మా గురువుగారు పంపించారు, అమ్మగారి దగ్గర నుంచి ముక్కు పుడక తీసుకురమ్మన్నారు అంటే, వెళ్ళు నాయన, అక్కడ అంతఃపురంలో ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు. అతను వెళ్తాడు. పూజా గది అంతా ఖాళీగా ఉంటుంది. అంతా వెతికి వస్తాడు. లేరండి ఎక్కడ, లేదు నాన్న అక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి చూడండి అని. మళ్ళీ వెళ్ళి చూస్తాడు, లేరండి అంటే. మళ్ళీ వచ్చి చూస్తాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడు అన్నమాట, ఏరా నువ్వు వస్తూ ఏం చేసావు చెప్పు నాకు అంటాడు అనమాట. నేను వస్తూ ఏం చేశానంటే అండి, నేనేదో తిన్నానండి అంటాడు. ఓ తిన్నావా, మరి తిన్న తర్వాత నువ్వు ఆచమనం చేసావా అంటాడు. నేను ఆచమనం చేయలేదండి అన్నాడు. అవునా, అయితే ఇప్పుడు ఆచమనం చెయ్యి అంటాడు. ఆచమనం చేస్తాడు. ఇప్పుడు వెళ్ళు అంటాడు. వెళ్తాడు. వెళితే పూజా గదిలో ఆవిడ పూజ చేసుకుంటూ కూర్చుంటుంది. ఆవిడ కనిపిస్తుంది అప్పుడు. ఓహో, అమ్మగారు నేను 2 సార్లు వచ్చాను ఇందాకంటే, నువ్వు వచ్చావు, చూస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, నన్ను నువ్వు పలకరించట్లేదు కదా, నువ్వేమో పని మీద వచ్చి వెళ్ళిపోతున్నావేమో అనుకుంటున్నాను అంటారు ఆవిడ. తర్వాత ఆ లబ్ధికి ఇచ్చేస్తారు. ఇంతకు ఏమిటి తమాషా అంటే, ఆచమనము అనే ఒక్క అంశము ఈ శరీరాన్ని, ఈ కళ్ళు అనేటువంటి ఒక ఇంద్రియాన్ని ఇది చూస్తుంది అనుకుంటాం కదా. ఇది చూడటం అంటే మామూలు చూడటమే కాదు, దివ్యములను కూడా చూడాలి. ఇక్కడ ఒక దేవతామూర్తి ఉండి ఉండొచ్చు, మామూలుగా చూస్తే కనిపించకపోవచ్చు, ఆచమనం చేస్తే కనిపించవచ్చు. అలా ఉంటుందేమో తెలియదు కదా. సో పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఇలాంటి ఆచారాలకి అంతటి మహత్వం ఉన్నది అని చెప్పే కథ ఇది. ఈ కథ ఆచమనం అనేది ఒక చిన్న పని. ఇప్పుడైతే పిల్లలు ముక్కుపుడు కావిడదే కావాలా అలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మన నమస్కారం అనేది కోవిడ్ టైంలో షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారమే కరెక్ట్ అని ప్రపంచం అంతా ఒప్పుకుంది కదా. ఒక నమస్కారం అనేది మన వాళ్ళు ఎప్పుడో కదా పెట్టారు, నమస్కారమే సంస్కారం అని చెప్పి పెట్టారు కదా. సో ఏమవుతుందంటే మన వాళ్ళు పెట్టినటువంటి ఆచారాలు, నియమాలు ఎప్పుడో ఒక సమయంలో సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వచ్చు. నీకు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాతే నేను దాన్ని పాటిస్తాను అంటే జీవితం వృధా అయిపోతుంది. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి నియమాలని పాటించడం, అది ఆహార విహార వ్యవహారాలు ప్రతి దగ్గర అది చాలా శ్రేయస్సును కలిగిస్తుంది, సంయమనం కలిగిస్తుంది. అయితే ఒకసారి గురుకులను మాకు చూపిస్తారా? పిల్లల్ని కూడా చూసినట్టు ఉంటుంది, అలాగే వాళ్ళ చేతేదైనా ఒకసారి. తప్పకుండా. ఒక చిన్న మాట అండి, ఫైనల్గా ఒక మాట చెప్తాను. మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఒకసారి విద్యారణ్యాన్ని చూడండి. మీకు భగవంతుడు ఏదో ఒక విశేషమైనటువంటి శక్తిని ఇచ్చి భూమి మీదకి పంపించాడు. మనకి ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్ని తయారు చేసే మిషన్ 1000 గ్లాసులు తయారు చేసినా 1,00,000 గ్లాసులు తయారు చేసినా ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకమైన పని చేస్తాయి. అలా మనం తయారవ్వలేదు. మనం ప్రతి ఒక్కరము యూనిక్, ప్రత్యేకమైన వాళ్ళం. మనలో ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకతని బయటికి తీసి ఆ ప్రత్యేకతతో ఏదో ఒక పని చేసి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చాం. అది చెయ్యటానికి, మనని మనం సిద్ధం చేసుకోవటానికి జీవితంలో అతి తక్కువ సమయంలో మనం అనుకునే సంపాదన, పెళ్ళి, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు మనకి ఉన్నాయి కదా, అలాంటి లక్ష్యములు, అవి అన్నీ పూర్తి చేసుకుని కొంచెం ప్రశాంతంగా ఉంటే మనము మాత్రమే చేయగలిగిన పని ఒకటి మన ముందుకు వస్తుంది, భగవంతుడు మన ముందు పెడతాడు. దానికోసం మనని మనం రెడీగా చేసుకుని, ఒక విద్యార్థి బాగా చదువుకుని గోల్డ్ మెడల్ తెచ్చుకుని సర్టిఫికేట్ పట్టుకుని సమాజం ముందు నిలబడితే
సమాజం వాడి అర్హతని బట్టి వాడికి ఉద్యోగం ఇస్తుంది కదా. అలాగే భగవంతుని ముందు మనం కూడా మనం చేయాల్సిన పనులన్నీ అంటే ఈ కర్తవ్యాలు, లౌకిక కర్తవ్యాలని పూర్తి చేసుకుని, స్వామి ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ భగవంతుడు మన ముందుకి మనం చేయగలిగిన పనిని మనకి ఇస్తాడు. అలాంటి పనిని వెతుక్కోవటానికి మనం అందరం ఒక దగ్గరికి రావాలి, సాధన చేయాలి. అలాంటి సాధనకి మీకు విద్యారణ్యం ఒక వేదికగా ఉంటుంది అని నేను హామీ ఇస్తున్నాను. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని వెతుక్కోవటానికి, మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి, మీ శ్రమని సార్థకం చేసుకోవటానికి, మీ ధనాన్ని సార్థకం చేసుకోవటానికి విద్యారణ్యాన్ని వేదికగా చేసుకో. విద్యారణ్యానికి రండి, చూడండి, అర్థం చేసుకోండి. మీ శక్తి, సామర్థ్యం, ఉత్సాహం మేరకు ఈ యజ్ఞంలో భాగస్వాములు కండి అని మీ అందరినీ కూడా మరొకసారి స్వాగతంగా ఆహ్వానం పలుకుతూ మన విద్యారణ్య క్యాంపస్ని చూడటానికి మనం బయలుదేరదాం. నమస్కారం.